గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం ఎపిసోడ్ 3 విశ్వామిత్రుడి ఆగమనము గురించి తెలుసుకుందాము. విశ్వామిత్రుడు అయోధ్యకి వస్తారు. ఆ టైంలో అయోధ్యలో రాజాభిషేకానికి శ్రీరాముడు సిద్ధమవుతూ ఉంటారనమాట. అయితే విశ్వామిత్రుడు రాక దేనికోసమో తెలుసుకుందాము. విశ్వామిత్రుడు గంభీరంగా రాజా దశరథుని రాజభవనంలో ప్రవేశించి, రాజా, నేను మీ సహాయం కోరటానికి వచ్చాను అని చెప్తాడు. విశ్వామిత్రుడు కోరికేంటో తెలుసుకుందామా మరి? రాజా, నేను యాగాలు చేయడం ప్రారంభించాను, కానీ రాక్షసులు మరణించేలా హింసిస్తున్నారు. నేను తపస్సులో ఉన్నప్పుడు తరతరాలుగా రాక్షసులు నా యాగాలని ధ్వంసం చేస్తున్నారు. మీ కుమారులు శ్రీరాముని ఇంకా లక్ష్మణుడిని నాతో పంపండి, వారు ఈ యాగాలను రక్షించగలరు. రాజా దశరథుడికి పాపం అర్థం కాలేదు. రాజా దశరథుడు ఇలా అంటారు, విశ్వామిత్ర మహర్షి, రాముడు ఇప్పుడే 16 ఏళ్ల వయసు వచ్చింది, అతడు ఈ రాక్షసులను ఎలా ఎదుర్కొంటాడు? కానీ రాజా దశరథుడు విశ్వామిత్ర కోరికకు ఒప్పుకోలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి, రాజా, విశ్వామిత్రుడు సాక్షాత్తు మహాతపస్వి, ఆయన చెప్పింది ఖచ్చితంగా ఉంటుంది అని సలహా ఇస్తాడు. అప్పుడు దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుడితో పంపించడానికి అంగీకరిస్తాడు. యువరాజులు రామలక్ష్మణులు తండ్రి ఆశీస్సులు తీసుకొని గురువు విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు ఎలా యాగాలను రక్షిస్తారో తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు?